హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కారన్. ఈరోజు నేను వాజిరిక్స్ హ్యాక్ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్‌తో వచ్చాను. ఆహ్, అయితే సరే వాజిరిక్స్ సంబంధించిన ఎవరైతే సీఈఓ ఉన్నారో నిశ్చిల్ శెట్టి గారు ఆహ్, జాన్ 22nd రోజు వాళ్ళు కోర్ట్‌లో ప్రవేశపెట్టారన్నమాట. స్కీమ్ ఆఫ్ వోటింగ్ గురించి. అంటే ఎట్లా అంటే లైక్ మేమిట్లా అందరికీ డబ్బులు లైక్ క్రిప్టో టోకెన్స్ గానీ, దాని వర్త్ వాల్యూ మనీ గానీ అందరికి రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికి ఓటింగ్ అయితే ఆ యూజర్స్ నుంచి పెడదాం అనుకుంటున్నాను. కోర్ట్‌లో అయితే ఒక ఎఫ్‌డిపిటీ అయితే వాళ్ళు అడుగుతారు కోర్ట్‌లో. అడిగితే వాళ్ళు కోర్ట్‌లో పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ 10 డేస్‌లో ఓటింగ్ జరుగుతదన్నమాట. ఓటింగ్ జరిగిన తర్వాతకి వన్స్ ఓటింగ్ అంటే మెజారిటీ ఆఫ్ అంటే 51% పీపుల్ ఓటింగ్ ఏస్తే వాళ్ళు 75 అని చెప్పారు. కానీ ఎక్కడైనా గానీ లైక్ డెమోక్రటిక్ రూల్స్ ప్రకారం 51% ఓటింగ్ జరిగితే ఆటోమేటిక్‌గా లైక్ ఇక్కడ శాంక్షన్ స్కీమ్ అంటే ఈ రీడిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనేది శాంక్షన్ అయిపోద్దన్నమాట. లైక్ లైక్ వర్తిస్తదన్నమాట. అందరూ ఓటైతే ఎయ్యాలి. నేను ఈ రీడిస్ట్రిబ్యూషన్ స్కీమ్‌కి లైక్ నేను సమ్మతిస్తున్నానని. అయితే దీనికంటే ముందు మనం బయట అసలు వాడేదో వాడి పనులు ఆడు చేసుకొని పోతుండు. ఎవరిని పెద్ద పట్టించుకోవట్లేదు. సీఈఓ వాళ్ళంతా ఎవరైతే వాళ్ళు కోర్ట్ అంతా రూల్స్ అంతా ఫాలో అవుతున్నారు. కానీ బయట ఇక్కడేందంటే ట్విట్టర్‌లో జస్టిస్ ఫర్ వాజరిక్స్ అని ఒక అకౌంట్ నుంచి ఎవరో కొంతమంది వ్యక్తి ఒక నార్త్ ఇండియాలో ఎక్కడో మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ ఫైట్ చేస్తున్నారన్నమాట. అగైన్స్ట్ నిశ్చల్ శెట్టి తన మీద ఇండియాలో కేసులు పెట్టాలి. యాక్చువల్‌గా ఇది సింగపూర్ మా కోర్ట్ కంపెనీ మొత్తం అంతా రిజిస్ట్రేషన్ అంతా సింగపూర్‌లోనే ఉందన్నమాట. కాబట్టి సింగపూర్ కోర్ట్‌లోనే యాస్ పర్ రూల్స్ పోతున్నారు. అదే ఒకవేళ కంపెనీ ఇండియాలో పెట్టినట్టయితే డిఫరెంట్‌గా ఉండేది మొత్తం అంతా. అంతా యూనిట్ అయ్యి పెద్ద పెద్ద రచ్చ అయ్యేది. కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ కేసులు పెట్టి పెద్ద దాన్ని ముందుకు తీసుకోవడానికి స్కోప్ లేకుండే. అందువల్ల ఇంటర్నెట్‌లో ట్విట్టర్‌లో ఒక జస్టిస్ ఫర్ వాజరిక్స్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా మొత్తం అందరిని ఒక యూనిట్ చేసుకుంటూ ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లలో ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 90,000 ప్లస్ అయితే యాడ్ అయ్యారు. ఇది ఆ లింక్ వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ ద్వారా లింక్ ఇస్తే ఆ లింక్ నుంచి ఒక 90,000 ఆల్మోస్ట్ 90 ప్లస్ అయ్యారు. ఆల్మోస్ట్ 1,00,000 అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ వాజిక్స్ యూజర్స్ అయితే 4.4 లాక్స్ సారీ 44 లాక్స్ అయితే మొత్తం యూజర్స్ ఉన్నారు. అందులో ఓన్లీ జస్ట్ ఒక 1,00,000 మెంబర్స్ మాత్రమే ఆ గ్రూప్‌లో అయితే ఆల్మోస్ట్ జాయిన్ అయ్యారు. అండ్ దాంతో పాటు అందరూ యునైట్ అయ్యి ఉండి ఇంటర్నెట్‌ని ఆధారంగా తీసుకొని అందరూ యునైట్ అయ్యి గ్రూప్స్‌లలో డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏం చేయాలి మనం అసలు? మన తరపు నుంచి మనం ఏం చేయాలి? ఒకవేళ అసలు ఓటింగ్ చేయాలా వద్దా? ఓటింగ్ చేస్తే ఇక్కడ ఏందంటే ఆడు ఓటింగ్ ఏసినప్పుడు ఇక్కడ ఏందంటే కామన్‌గా అసలు ఈ ఎవరైతే 44 లాక్స్ ఉన్నారు యూజర్స్‌కి అసలు ఏమి ఇన్ఫర్మేషన్ పాస్ లేదన్నమాట. వాడు చెప్తున్నాడు ఫాలో అయితుంది. అంతా వన్ వే ట్రాఫిక్‌లా ఉంది. ఇక్కడ యూజర్స్‌కి కమ్యూనికేషన్ అసలు లేదన్నమాట. అసలు వాళ్ళు డిస్కస్ చేసుకొని అసలు ఏంది అసలు ఇండియన్ క్రిప్టోలో ఏం జరగబోతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కావాలనుకుంటే మీరైతే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కావండి. అండ్ ఒకవేళ మీరు వాజిరిక్స్‌లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్తా. అండ్ దాంతో పాటు ఇండివిడ్యువల్ స్టేట్స్ సంబంధించిన చెన్నై గానీ, కేరళ అండ్ పూణే, ముంబై సంబంధించిన ఇండివిడ్యువల్ స్టేట్స్ సంబంధించిన గ్రూప్స్ కూడా ఉన్నాయి. అందులో మీరు జాయిన్ అయితే మీ మదర్ టంగ్‌లో గానీ మీరు లైక్ అందరికి ఇన్ఫార్మ్ చేయొచ్చు. అండ్ వేరే స్టేట్స్‌లో ఉంటే కొంత ఆళ్ళు హిందీలో మాట్లాడుతున్న కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ వస్తది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ నేనైతే తెలుగు వాళ్ళ తరపు నుంచి అయితే గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ తర్వాత నేను వాళ్ళతో లింకప్ వాళ్ళకి మెసేజ్ చేస్తా. ఈ గ్రూప్ మెంబర్స్‌తో కన్వర్ట్ చేయండి. తెలుగు సైడ్ నుంచి అయితే ఎటువంటి గ్రూప్ లేదు. చాలామంది నేనైతే ఇండివిడ్యువల్‌గా నాకు కూడా కొంతమంది నేను హైదరాబాద్‌లో మీట్ అయ్యా. ఇట్లా ఇన్వెస్ట్ చేశాము. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్తే అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. మన తెలుగు నుంచి ఒక కమ్యూనిటీ ఫార్మ్ కావాలి. ఖచ్చితంగా ఇక్కడ మన మనీని మనం వెనక్కి తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మీరైతే గ్రూప్‌లో జాయిన్ అయితే కోరుకుంటున్నా. కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే నేను ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే అండ్ యూజర్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది? అందరూ ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్‌లో అయితే జాయిన్ అయ్యి కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం వల్ల ప్లస్ ఏందంటే మీకు క్రిప్టో అప్డేట్స్‌తో పాటు వాజరిక్ స్కీమ్‌ని అసలు మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఇంకేమైనా వాళ్ళేమన్నా లూప్ హోల్స్ వాడుకొని ఏమన్నా ఎస్కేప్ అయ్యేదాన్ని చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు అది మనీ అనేది లైక్ ఇక్కడ ఏందంటే బ్యాంక్రప్ట్ ఏం కాలేదు. ఇక్కడ ఏంది ఆల్రెడీ 50% 55% ఉన్నాయి అసెట్స్. వాటిని రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ వాల్యూ ఆల్మోస్ట్ ఒకసారి 4,000 క్రోర్స్ టచ్ ఎళ్ళింది. మళ్ళా ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మార్కెట్ అప్ అయితే ఆబ్వియస్‌గా మనకి కాయిన్స్ అనేవి మనకి రిటర్న్ వస్తాయన్నమాట. అట్‌లీస్ట్ ఆ రోజు జూలై 18థ్ యాక్ట్ ప్రకారం జరిగిన వాల్యూ అన్నా వస్తది. లేకుంటే అట్‌లీస్ట్ క్రిప్టో కాయిన్స్ అన్నా ఎంతో కొంత అయితే వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా కరెక్ట్‌గా ఉండి డెసిషన్ తీసుకుంటే మనకు సంబంధించినవి మనకు రావడానికి మనం హక్కు ఉంటది. అసలు ఎవరిని అడగాలి? ఒకవేళ నీకు సపోజ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో నువ్వు
నీకు రావాల్సిన కాయిన్స్ రాకుంటే ఎవరిని అడగాలన్నది కూడా క్వెషన్ మనకు తెలియదు. జస్ట్ వాళ్ళకి నువ్వు చార్ట్‌లు పెట్టడం వల్ల పెద్దగా అయితే లైక్ వాళ్ళొకరి ఇండివిడ్యువల్ చాట్ బోట్ ఉంటది. మనం వాళ్ళని కనెక్ట్ కావచ్చు. కాకపోతే నీకు ఇంకా ఫర్దర్‌గా ఏమైనా కమ్యూనికేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ నేను కూడా లైక్ వాళ్ళకి చెప్తాను తెలుగు గ్రూప్ నుంచి ఒక కమిటీ ఉంది అని ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ యాస్ పర్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కాయిన్ స్విచ్ అని ఒక కంపెనీ లైక్ ఇదిగో క్రిప్టో సెంట్రలైజ్ ఎక్స్‌చేంజ్ అనమాట. వాళ్ళు ఆల్మోస్ట్ 6,000 క్రోర్స్ అరౌండ్ వాళ్ళ సొంత పాకెట్స్ నుంచి మీరు ఒకవేళ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లోపు వాళ్ళేందంటే లైక్ మేము వాజెక్స్ లాస్ అయిన వాళ్ళకి అమౌంట్ భర్తీ చేస్తాము ఇన్ ద స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్ అని చెప్పారోళ్ళు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా కస్టమర్స్ కావాలి. మరి చూడాలి ఇండియన్ క్రిప్టోలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఇంకా సెంట్రలైజ్ ఎక్స్‌చేంజ్ మీద డిపెండ్ అయితారా? లేకుంటే డీసెంట్రలైజ్ ఎక్స్‌చేంజ్‌కెళ్తారా? లేకుంటే కోల్డ్ వాలెట్స్ లేదా హాట్ వాలెట్స్‌కెళ్ళిపోతారనేది మరి తర్వాత చూడాలి. ప్రస్తుతానికైతే మిగతా వాటిల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందువల్లనే అందరూ సెంట్రలైజ్ ఎక్స్‌చేంజ్ మీద డిపెండ్ కావడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఈవెన్ నేను కూడా నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసినా, రిస్క్ ఉందని తెలిసినా గానీ నేను కూడా పెట్టింది తక్కువ అమౌంటే కాబట్టి ఓకే. ఫైనల్లీ రిస్క్ ఓకే. ఫైన్ అన్నట్టు సెంట్రల్ ఎక్స్‌చేంజ్‌లో ఉండిపోయాను. ఇంకా ఫ్యూచర్‌లో ఇప్పటి నుంచి మనం ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు మార్కెట్ లాస్ అయితే ఫైన్ ఓకే. ప్రాబ్లమ్ లేదు. కానీ క్రిప్టో అసెట్స్ అనేవి లైక్ నీకు ఆ టోకెన్స్ అనేవి నీ చేతిలో ఉంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఏదో ఒక ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా దాని వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ ఉంటది. కాబట్టి అవి నీకు కాకపోయినా ఇవి డిజిటల్ అసెట్స్ కాబట్టి ఖచ్చితంగా షూర్‌గా నీకు కాకపోయినా నెక్స్ట్ జనరేషన్‌లోనైనా వాళ్ళు ఆ వాల్యూ ఎంతో కొంత తీసుకుంటారు. కాబట్టి ఆ కాయిన్స్ ఎట్టి పరిస్థితిలో మనం లూజ్ కావద్దంటే దానికి సంబంధించిన సెక్యూరిటీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే లైక్ ఎట్లా అయితే మనకి ల్యాండ్ ఎలాగో డిజిటల్ రియల్ టైమ్ అసెట్స్ ఎలాగో ఇట్లా సేమ్ ఇది కూడా క్రిప్టోస్ కూడా వర్చువల్ అసెట్స్ కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే మనమైతే ఫాలో కావాలి. ఇప్పుడిప్పుడే అందరూ లైక్ చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. ఎవరికి కూడా ఐడియా లేదు కదా! ఎందుకంటే ఇట్లా ఇప్పుడే అందరూ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఏఐలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి డామ్ షూర్‌గా. కొంతమంది మిస్‌యూజ్ చేసే ఛాన్స్ ఉంటది. దాని నుంచి మనం నేర్చుకోవాలి. ఈవెన్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చినప్పుడు ఆ టైంలో కూడా చాలా మిస్టేక్స్ జరిగే ఉంటాయి. అప్పుడు కూడా చాలామంది నేర్చుకుంటారు. సో, ఇది కూడా మనం లెర్నింగ్ కీగా తీసుకొని ముందరికెళ్ళాలనేది కోరుకుంటాను. ఒకవేళ మీకు గాని వాజిక్ సాగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్‌గా కావాలనుకుంటే మా ఛానల్ కార్డ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాజిక్ సాగ్ అని ఇంకో ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా మేమైతే రెగ్యులర్‌గా అప్డేట్ ఇస్తాము. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ కార్డ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.